శ్రీగురుభ్యో నమః. భవసంచితపాపౌఘవిధ్వంసన విచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం భవేత్. అష్టమాసేషు తత్కుర్యాత్ ఏన వర్షాస్ సుఖం వసేత్. పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధః సుఖం వసేత్. యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్ అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పినటువంటి మాటలలో ఒక మాట. పగలు వెలుగు ఉన్నప్పుడు, వెలుగు చక్కగా ఉన్నప్పుడే రాత్రిపూట సుఖంగా ఉండటానికి కావలసినటువంటి పనులన్నీ చేసుకోవాలి. సంవత్సరం మొత్తం మీద పని చేసుకోగలిగినటువంటి కాలంలోనే, పని చేసుకోగలిగినటువంటి ఋతువులలోనే పని చేసుకుని, పనికి వెళ్ళలేనటువంటి వర్షాకాలంలోనో లేదా ఇతర ప్రతికూలమైనటువంటి కాలాల్లోనూ సుఖంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే మానవుడు తన జీవితంలో మొదటి వయస్సులో, ప్రారంభ వయస్సులోనే సరి అయినటువంటి శ్రమ చేసుకుని సరి అయిన రీతిలో వృద్ధాప్యంలో సుఖంగా ఉండేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే జీవితమంతా కూడా సరి అయినటువంటి దిశలో జీవితాన్ని నడుపుకుంటూ సరి అయిన దిశలో ధర్మ మార్గంలో వెళుతూ తర్వాత కూడా సుఖంగా ఉండేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పినటువంటి నీతి వాక్యాలు. ఇవి చాలా అనుకూలమైనటువంటి వాక్యాలు, దాదాపుగా మనమందరము అనుకునేటువంటి మాటలే. వెలుగు ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత కావచ్చు, వెలుగు ఉన్నప్పుడే పనులన్నీ చేసుకోవాలి, రాత్రి చీకటి వచ్చిన తర్వాత విశ్రాంతికి ఏర్పాట్లు కావాలి అనే అభిప్రాయం కానీ, లేదా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే మన పనులన్నీ చక్కబెట్టుకుని ప్రతికూలమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు లేదా ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కావలసినటువంటి ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలి అనేది కూడా మనకు అలవాటులో ఉన్నదే. అలాగే చిన్న వయస్సులో సరి అయిన రీతిలో చదువుకుని, ఆ చదువుకున్న తర్వాత కావలసినటువంటి పనులు చేసుకుని వార్ధక్యంలో ఏ చింత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా సవ్యంగా చేసుకుని వార్ధక్యం నిశ్చింతగా సాగేటట్లుగా ఉండాలి అని అందరూ అనుకునేదే. కాకపోతే యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్ అనే దాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అని అనిపిస్తోంది. జీవితమంతా ధర్మ మార్గంలో గనక ప్రయాణం చేసుకోగలిగితే, జీవితాన్ని ధర్మమయంగా చేసుకోగలిగితే తరువాత ఆలోచించడానికి ఏమీ ఉండనక్కర్లేదు, తరువాత కూడా చక్కగానే సాగుతుంది అనే విషయాన్ని మానవులు కొంచెం గుర్తెరగవలసిన అవసరం ఉందేమో అని అనిపిస్తోంది. కాకపోతే పరమాత్మ దీనికంటే పై స్థాయి విషయాన్ని కూడా మానవులకు గుర్తు చేస్తున్నాడు. జీవితం వచ్చింది, ఏదో ఒక శరీరం దొరికింది, ఈ శరీరం ద్వారా, ఈ శరీరాన్ని అడ్డం పెట్టుకుని, ఈ శరీరంలో సాధనలను సరిగ్గా చేసుకుని ఈ శరీరాన్ని మళ్ళీ అందుకోవలసినటువంటి అవసరం లేని స్థాయికి వెళ్ళవాలి. ఈ శరీరాన్ని, ఇలాంటి శరీరాన్ని మళ్ళీ తిరిగి పొందవలసిన అవసరం లేకుండా, మళ్ళీ ఇలాంటి కష్టాలు, ఇలాంటి దుఃఖాలు పడవలసిన అవసరం లేకుండా సరి అయిన చోటుకు చేరేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి. ఆ దిశగా మానవులు తమ శరీరాన్ని సార్థకం చేసుకోవాలి అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతూ యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని అలాంటి స్థాయిని, అలాంటి స్థానాన్ని, అలాంటి ఫలితాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. నా యొక్క స్థానం లేదా నన్ను చేరుకోవటం అనేటువంటి ఫలితం మళ్ళీ మానవులను తిరిగి రానివ్వకుండా చేస్తుంది. ఇదే మనుష్య దేహాన్ని మళ్ళీ తిరిగి పొందనివ్వకుండా చేస్తుంది. అటువంటి స్థానం నాది అని మనకు పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయటం ద్వారా యావజ్జీవేన తత్కుర్యాత్, ఈ జీవితం ఉన్నంతకాలం దీనికోసం ఎంతో కొంత ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ ఇలాంటి కష్టం, ఇలాంటి దుఃఖం మళ్ళీ రానక్కరలేదు అని మనకు ఒక సూచనను ఇస్తూ తన యొక్క స్వరూపాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. న తద్భాసయతే సూర్య న శశాంక న పావక
యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ అని. ఏ ఇంద్రియాలు, ఏ బయటి వెలుగులు నా యొక్క స్వరూపాన్ని ప్రకాశింపజేయలేవు, నా యొక్క స్వరూపం తెలిసేటట్లుగా అవేమీ సహకరించలేవు, సహకారాన్ని అందించలేవు. నా యొక్క స్వరూపం ఎవరి సహకారమూ అక్కరలేనటువంటి స్వప్రకాశం, తనంతట తాను వెలిగే, తనంతట తాను తెలిసేటువంటి స్వరూపం. అటువంటి స్వరూపాన్ని గనక చేరుకున్నట్లయితే మళ్ళీ తిరిగి రానవసరం ఉండదు, తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఉండదు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఆ స్థానాన్ని పొందటానికి మీరందరూ ప్రోత్సాహాన్ని పొందాలి, ప్రేరణను పొందాలి అని అభిప్రాయపడుతున్నాడు. అయితే ఆ పరమాత్మ అనేటువంటి స్థానాన్ని చేరిన జీవుడు మళ్ళీ తిరిగి ఎందుకు రాడు? ఎందుకు అలాంటి స్థానాన్ని పొందినటువంటి వాడు తిరిగి రాకుండా ఉండటానికి ఏ కారణము ఉండటం లేదు అనే ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఒక స్థూలమైన సమాధానంగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పాడు. జీవుడు నా యొక్క ఒక అంశమే, నా యొక్క ఒక అంశం తిరిగి నన్ను చేరిన తరువాత మళ్ళీ తిరిగి దాన్ని స్వస్థానానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అతను తన యొక్క ప్రాణాలను, తన యొక్క ఇంద్రియాలను లేదా శరీరాలను నేను అనుకోవటం ద్వారా వేరుగా వెళ్ళిపోయినట్టు అయ్యాడు. కానీ నా యొక్క అంశమే జీవుడు. ఆ అంశమైనటువంటి జీవుడు ఈ జీవలోకంలో నివసిస్తున్నాడు. ఈ జీవలోకంలో ఈ సంసారంలో కొట్టుమిట్లాడుతున్నాడు. జీవభూత సనాతన. తన యొక్క శరీరేంద్రియాదులన్నిటినీ నేను అనుకుంటూ ఈ సంసారంలోనే పడికొట్టుమిట్లాడుతున్నాడు. కానీ అతని యొక్క వాస్తవమైన రూపం సనాతన, ఆది లేనటువంటి వాస్తవమైన రూపం, అది నా యొక్క రూపమే. అతను ఏ రకంగా సంసారాన్ని అనుభవిస్తున్నాడు లేదా ఏ రకంగా ఈ సంసారంలో సంచరిస్తున్నాడు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకపు 2వ భాగంలో మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పాడు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అవస్థలలో 3 దశలలోనూ ఆయా ఇంద్రియాలను వాడుకుంటూ, ఆయా ఇంద్రియాల ద్వారా విషయాలను, వస్తువులను తెలుసుకుంటూ, వాటి ద్వారా ఏదో ఒక రకమైనటువంటి సుఖదుఖాలను పొందుతూ, చివరికి సుషుప్తి అనేటువంటి దశలో ఈ విషయాలను, ఇంద్రియాలను అన్నిటినీ విడిచిపెట్టి తన ప్రకృతి అయినటువంటి మాయను ఆశ్రయించుకుని విశ్రాంతిని పొందుతూ, స్వస్వరూపం యొక్క ఆనందపు ఛాయను, ఆనందపు లేశాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ మళ్ళీ తిరిగి జాగ్రత్త దశకు అలాగే స్వప్న దశకు వస్తూ ఉన్నాడు. ఈ 3 అవస్థలలోనూ తిరుగుతూ ఉన్నాడు. పర్యాయేన ఒక్కొక్క అవస్థలోనూ కొంతసేపు ఉంటూ వస్తున్నాడు. వస్తూ ఇంద్రియాల ద్వారాను మనస్సు ద్వారాను వస్తువులను తెచ్చుకుని ఆ వస్తువుల ద్వారా సుఖాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఇది నా యొక్క అంశమైనటువంటి జీవుడి యొక్క పరిస్థితి అని ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో ఇంతే చెప్పటం కాకుండా ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఇంద్రియాలతో ఆయా శరీరాలను లేదా ఆయా వస్తువులను లోపలికి తీసుకుంటూ వాటి ద్వారా సుఖదుఖాలను అనుభవించేటువంటి పనిని మాత్రమే చేయకుండా దాన్ని మించి కూడా చాలా పనులు చేస్తున్నాడు. దాన్ని మించి ఏం పనులు చేస్తున్నాడు అంటే దీన్ని ఒక శరీరానికి పరిమితం చేసుకోవటం లేదు. ఒక శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా, ఒక శరీరంలో ఉండేటువంటి మనస్సు ద్వారా బయట ఉండేటువంటి వస్తువులను లోపలికి తీసుకోవటం, దాని ద్వారా సుఖదుఖాలను అనుభవించటం అనేటువంటి ప్రక్రియను ఒక శరీరానికి పరిమితం చేసుకోకుండా శరీరం నుండి శరీరానికి మరలుతూ వేరువేరు శరీరాల ద్వారా, చాలా శరీరాల ద్వారా ఇదే ప్రక్రియను, ఇదే ప్రాసెస్ను నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు. నడిపించటమే తన పని అన్నట్లు పనిచేస్తున్నాడు. ఆయా ఇంద్రియాలను ఒక శరీరంలో ఉంచుకుని అవే ఇంద్రియాలను తాను శరీరాంతరానికి, వేరే శరీరానికి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియాలను కూడా తీసుకువెళ్తున్నాడు. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఆ ఇంద్రియాలను ప్రతిష్ఠ చేసుకుని ఆ ఇంద్రియాల ద్వారా మళ్ళీ కొత్త శరీరం నుండి కొత్త రకమైనటువంటి వస్తువులను, కొత్త రకమైనటువంటి జ్ఞానాలను పొందుతూ తను నిరంతరం సంసారంలోనే ఉండేటట్లుగా చూసుకుంటున్నాడు అని చెప్పటానికి పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అని. ఈ జీవుడు కొత్త శరీరాన్ని దేన్ని పొందాలన్నా సరే, శరీరం యదవాప్నోతి, కొత్త శరీరాన్ని దేన్ని పొందవలసి వచ్చినా సరే, ఈ శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ శరీరాన్ని పొందే సందర్భంలో యచ్చాప్యుత్క్రామతీశ్వర, ఈ శరీరం నుండి ఒక గంతు గంతి అక్కడికి వెళుతున్నప్పుడు, ఉత్క్రమణం చేసినప్పుడు యచ్చాప్యుత్క్రామతీశ్వర, అలాంటి సందర్భంలో ఈ ఇంద్రియాలను మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పినటువంటి ఇంద్రియాలను తీసుకువెళ్ళి గృహీత్వైతాని, ఈ ఇంద్రియాలను తీసుకునే సంయాతి వెళుతున్నాడు. వెళ్ళి కొత్త శరీరంలో ఈ ఇంద్రియాలను ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. కొత్త శరీరంలో ఈ ఇంద్రియాల ద్వారా తన పని తను చేసుకుంటున్నాడు. గృహీత్వైతాని సంయాతి, ఒక శరీరం నుండి మరొక శరీరాన్ని చేరేటప్పుడు జీవుడు ఈ ఇంద్రియాలను కూడా తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళి ఆ శరీరంలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. దానికి ఉదాహరణ చూసుకోవాలి అంటే, వాయువు పూల మీద నుంచి వీచేటువంటి వాయువు పూలలో ఉండేటువంటి సుగంధాలను, ఆ సుగంధాల యొక్క రేణువులను తీసుకువెళ్ళినట్లుగా, ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకువెళ్ళినట్లుగా ఈ జీవుడు ఒక శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను మరొక శరీరంలోకి తీసుకువెళ్తున్నాడు. కొత్త శరీరంలో కూడా ఈ ఇంద్రియాలను స్థాపించుకుంటున్నాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకంలో ఇలా చెప్పటం ద్వారా పరమాత్మ ఒక శరీరానికి జీవుడు కట్టబడటం లేదు, ఒకే శరీరాన్ని నేను అని అనుకోవటం లేదు, రకరకాల శరీరాలను, చాలా శరీరాలను నేను నేను అనుకుంటూనే ఉన్నాడు. కొత్త కొత్త శరీరాలను రోజు రోజుకి కాకపోయినా సరే కొత్త కొత్త జన్మలలో కొత్త కొత్త శరీరాలను తీసుకుంటూనే ఉన్నాడు. తీసుకుని ఆయా శరీరాల ద్వారా తన యొక్క భోగాలను అనుభవిస్తూనే ఉన్నాడు. తన యొక్క సుఖదుఖాలను అనుభవించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తనకు సుఖదుఖాలను అనుభవించటానికి కావలసినటువంటి సామగ్రిని కూడా ఒక శరీరం నుండి మరొక శరీరానికి తీసుకువెళ్తున్నాడు. సుఖదుఖాలను అనుభవించటానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను చేసుకున్నటువంటి కర్మల ద్వారా తెచ్చుకున్నటువంటి ఇంద్రియాలను, మనస్సును ఇతర శరీరాలకు కూడా తీసుకువెళ్తున్నాడు. తాను కష్టపడి జన్మలలో పేర్చుకున్నటువంటి సంస్కారాలకు ఆశ్రయమైనటువంటి మనస్సును తప్పకుండా తీసుకువెళ్తున్నాడు. ఒక్కడే వెళ్ళటం లేదు, ఈ ఇంద్రియాలను తీసుకువెళ్తున్నాడు, ఈ మనస్సును తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళి కొత్త శరీరంలో కొత్త రకంగా అనుభవాలను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువలన శరీరం యదవాప్నోతి, కొత్త శరీరాన్ని ఎప్పుడైతే పొందాలనుకుంటున్నాడో ఆ శరీరంలో కూడా ఈ మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని ఉండేటట్టు చూసుకుంటున్నాడు. యచ్చాప్యుత్క్రామతీశ్వర, ఆ శరీరం నుండి కానీ ఏదో ఒక శరీరం నుండి కానీ బయలుదేరి ఇంకో శరీరానికి వెళ్ళే సందర్భంలో ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను విడిచిపెట్టడం లేదు, వీటిని లాక్కుంటున్నాడు. లాక్కుని తనతో పాటు తీసుకువెళ్తున్నాడు. యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి, ఈ ఇంద్రియాలను తీసుకుని వెళ్ళి తీరుతున్నాడు. వీటిని తీసుకునే వెళుతున్నాడు. తాను ఒంటరిగా వెళ్ళటం లేదు. ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచించుకోవాలి అంటే తాను ఒంటరిగా వెళ్ళలేడు. తనకు చాలా ఆశ్రయాలు లేదా చాలా సాధనాలు ఉంటేనే బయటపడగలడు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఒక రాజుగారు ఒంటరిగా ఎలాగైతే బయలుదేరలేడో బయటికి, ఏదో ఒక మంది మార్బలం లేకుండా కనీసం అడుగు కూడా బయటకు పెట్టలేడో, అలాగే ఈ జీవుడు కూడా ఈ ఇంద్రియాలు ఇలాంటి మంది మార్బలం లేకుండా ఇంకొక శరీరానికి వెళ్ళలేడు కాబట్టి వీళ్ళందరినీ కూడా లాక్కు వెళుతున్నాడు. ఈ విషయాన్ని గృహీత్వైతాన్ని సంయాతి అనేటువంటి విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో షోడశకల పురుష ప్రస్తావనలో చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ కస్మిన్వహం ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామి ఇది. స ప్రాణమసృజత ప్రాణాత్ శ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాప పృథివీంద్రియం మనః అన్నమన్నాద్వీర్యం రేతా ప్రజా కర్మసు చామృతం అనేటువంటి వాక్యంలో జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి నేను ఎలా వెళ్ళగలను? నాకు వెళ్ళటానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి కదా, వెళ్ళటానికి ఎవరైనా నాకు సహాయం చేయాలి కదా, అలాగే ఒక శరీరంలో కొన్ని రోజులు నిలబడిపోవటానికి కూడా ఎవరో ఒకరి సహాయం నాకు తప్పకుండా కావాలి కదా, నాకు సహాయం చేసేది ఎవరు అని ఆలోచించి ప్రాణాన్ని సహాయంగా తీసుకుని ఆ ప్రాణానికి అనుకూలంగా ఉండే
ప్రాణం చెప్పినట్లు నడుచుకునేటువంటి ఇంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను, అలాగే పంచ కర్మేంద్రియాలను, మనస్సును, బుద్ధిని, అలాగే భూత సూక్ష్మాలను, వీటన్నిటినీ కూడా పేర్చుకుని ఇవన్నీ కలిసి ఒక చోట ఉండేటట్లు చూసుకుని అవి వెళ్ళిన చోటుకి తాను వెళుతున్నాడు, లేదా తాను వెళ్ళిన ప్రతి చోటుకి వాటిని కూడా తీసుకువెళుతున్నాడు. అందులో ప్రాణం ముఖ్యమైనటువంటి సహాయకుడు అనే స్థానంలో ఉంది. ప్రాణం తరువాత వచ్చేటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దాన్ని శాస్త్రీయ పరిభాషలో మనం చెప్పుకోవాలి అంటే లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం అనేటువంటి చెప్పబడేటువంటి శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ శరీరంతో పాటుగా వెళ్ళి కొత్త శరీరంలో, కొత్త స్థూలమైనటువంటి శరీరంలో తాను కూడా ప్రతిష్ఠితుడవుతున్నాడు. ఆ శరీరం ద్వారా తన యొక్క సుఖదుఖాలను కొత్త రకంగా అనుభవిస్తూ వస్తున్నాడు అని ఆ వాక్యం సారభూతంగా చెప్తున్నది. దాన్నే పరమాత్మ ఇక్కడ ఉంచి మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి, ఆ ఇంద్రియాలతో ఉండేటువంటి ప్రాణాలను అన్నిటినీ కూడా తీసుకువెళుతున్నాడు. తీసుకువెళ్ళటం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళుతున్నాడు అంటే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి అని అంటున్నాడు. శరీరం, కొత్త శరీరాన్ని పొందవలసి వచ్చినప్పుడు, ఉన్న శరీరం నుండి ఆ శరీరానికి గెంతవలసి వచ్చినప్పుడు ఆ గెంతు తనంతట తాను చేయలేడు కాబట్టి, చేసేందుకు ఆస్కారం లేదు కాబట్టి వీళ్ళందరి యొక్క సహకారంతో చేస్తున్నాడు అనే అభిప్రాయాన్ని పరమాత్మ కూడా ప్రకటిస్తున్నాడు. దానికి వాయుర్గంధా నివాశయాత్ అనే దృష్టాంతాన్ని కూడా పరమాత్మ చూపిస్తున్నాడు. ఎలాగైతే వాయువు, గాలి ఒక చోటు నుండి ఒక చోటికి ప్రవహిస్తూ, ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రవహించటమే స్వభావంగా కలిగినటువంటి వాయువు పూల మీదుగా ప్రసరించేటప్పుడు, పూల మీదుగా ప్రవహించేటప్పుడు పూలలో ఉండేటువంటి గంధాన్ని లేదా వాసనను తీసుకుని వెళుతూ ఉంటుందో, వాసనను తీసుకుని కొత్త చోటుకు వెళుతూ ఉంటుందో, అలాగే ఒక చోటు నుండి ఒక చోటుకి ప్రాణపు సహాయంతో వెళ్ళేటువంటి జీవుడు, ప్రాణం అనేటువంటి వాయువు యొక్క వికారం సహాయంతో వెళ్ళేటువంటి జీవుడు ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను, ఇతర సంస్కారాలను, మనస్సును అన్నిటినీ తీసుకువెళ్తాడు అని చెప్పటానికి ఈ ఉదాహరణను లేదా ఈ దృష్టాంతాన్ని, ఈ ఉపమానాన్ని పరమాత్మ వాడుకుంటూ వాయుర్గంధా నివాశయాత్ అని అంటున్నాడు. ఇలా చెప్పటం ద్వారా పరమాత్మ శరీరం నుండి శరీరానికి వెళ్ళేవాడు, ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళేవాడు జీవుడు అనే ఒక జీవ లక్షణాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. జీవుడు అంటేనే ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్తాడు, ఒకే శరీరంలో పరిమితమైపోడు, ఒకే శరీరాన్ని స్థిరంగా ఉంచుకోడు, ఒక్కొక్క శరీరాన్ని తన కర్మానుసారంగా మార్చుకుంటూ ఉంటాడు. కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పినట్లుగా కర్మానుబంధమైనటువంటి సంస్కారాలను, వేరే శరీరాన్ని, సంస్కారాలకు అనుగుణంగా వేరే శరీరాన్ని, ఆ శరీరానికి అనుగుణంగా సంస్కారాలను పెంచుకుంటూనే పోతూ ఉంటాడు. ఇలా శరీరాలను మార్చుకోవటం అనేది జీవుడి యొక్క ఒక లక్షణం అని లక్షణం చెప్తున్నాడు. ఈ లక్షణం జీవుడికి మాత్రమే పరిమితం అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఈ లక్షణం జీవుడికి తప్ప పరమాత్మకు లేదు. శరీరాలను మార్చుకోవటం, ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం అనేది పరమాత్మకు అలవాటు లేదు, లేదా పరమాత్మ స్వరూపానికి ఇది వర్తించదు అని చెప్తున్నాడు. ఒక శరీరం నుండి ఒక శరీరంకి వెళ్ళటంకి మధ్య, లేదా ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం, లేకపోతే శరీరాలను గ్రహించటం, ఈ రెండిటి మధ్య ఉండే అంతరం ఏమిటి? శరీరాలను, వేరువేరు శరీరాలను గ్రహించటం అనే మాటే గనక అయినట్లయితే, వేరువేరు శరీరాలను కలిగి ఉండటం అంటే అది పరమాత్మకు కూడా ఉంది కదా. పరమాత్మ కూడా ఎన్నో శరీరాలను ధరించే ఉన్నాడు కదా. ఆ శరీరాలను ధరించటాన్ని మనం అవతారం అని మనం వ్యవహరించుకుంటున్నా సరే, పరమాత్మ బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అని జన్మ అనే అన్నాడు కదా. జన్మ కర్మచ మే దివ్యం అనే చోట కూడా జన్మ అనే పదం వాడాడు కదా. తాను కూడా శరీరాన్ని ధరిస్తున్నాను అని పరమాత్మే చెప్తున్నాడు కదా. కాబట్టి శరీరాలను ధరించటం అనేది పరమాత్మకు ఉంది, జీవుడికి ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఏమి అంతరం అనంటే దానికే మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పుకున్నది. శరీరం నుండి శరీరానికి వెళ్ళటం, ఒక శరీరంలో ఉండి మరొక శరీరానికి వెళ్ళి తీరటం, శరీరం లేకుండా ఉండకపోవటం అనేది జీవుడు యొక్క లక్షణం. కావలసి వచ్చినప్పుడు ఆయా సందర్భాలలో, ఆయా
పరిస్థితులకు కానీ లేదా సాధకుల యొక్క అనుగ్రహం కోసం, సాధకులను అనుగ్రహించటం కోసం కానీ ఏదో ఒక శరీరాన్ని ధరించటం లేదా ఏదో ఒక రకమైనటువంటి శరీరాన్ని ధరించటం అనేది పరమాత్మకు ఉండేటువంటి లక్షణం. కాబట్టి ఈ రెండు లక్షణాల మధ్య శరీరాలు అనే అంశంలో సామ్యం ఉన్నప్పటికీ శరీరాలను ధరించటం అనే అంశంలో చాలా చాలా అంతరం ఉంది. శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళి తీరటం అనేటువంటిది జీవుడిది. కావలసి వచ్చినప్పుడు సాధకులను అనుగ్రహించటం కోసం ఏదో ఒక శరీరాన్ని ధరించటం అనేది పరమాత్మకు ఉండేటువంటి లక్షణం. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది అని మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. శరీరాల మధ్య సామ్యం ఉన్నది అనే అంశాన్ని కూడా మనం పూర్తిగా నమ్మటానికి వీలు లేదు. పరమాత్మ గ్రహించేటువంటి శరీరాలకు, జీవుడు గ్రహించేటువంటి శరీరాలకు ప్రాథమికంగా ఒక రకమైనటువంటి అంతరమైతే ఉండనే ఉంది. పరమాత్మ గ్రహించేటువంటి శరీరాలు లీలా శరీరాలు, తన యొక్క సంకల్పమాత్రంతో వచ్చినటువంటి శరీరాలు పరమాత్మ యొక్క శరీరాలు. జీవుడి యొక్క శరీరాలు తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా వచ్చినటువంటి శరీరాలు, తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించటానికి యోగ్యమైనటువంటి శరీరాలు జీవుడి యొక్క శరీరాలు. కానీ పరమాత్మ యొక్క శరీరాలు మాత్రం అలాంటి శరీరాలు కావు, అవి లీలా శరీరాలు మాత్రమే. ఇంకా మనం లోతుకు వెళ్ళి ఆలోచించుకోగలిగితే పరమాత్మ యొక్క శరీరాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి సాధారణమైనటువంటి నియమాలకు అనుకూలంగా లేనటువంటి శరీరాలు. రెండవ రకం సాధారణమైనటువంటి నియమాలకు అనుకూలంగా ఉండేటువంటి శరీరాలు లేదా మన నియమాలకు దగ్గరగా ఉండేటువంటి శరీరాలు. మొదటి రకం శరీరాలను అప్రాకృత శరీరాలు అని పిలవవచ్చు. రెండవ రకం శరీరాలను ఏం పిలిస్తే అది పిలుచుకోవచ్చు. మానవ దేహంతో ఉండేటువంటి శరీరాలు లేదా మానవ దేహానికి దగ్గరగా ఉండేటువంటి శరీరాలు కొన్ని, మానవ దేహానికో లేదా సాధారణమైనటువంటి దేహ నియమానికో చాలా దూరంగా ఉండేటువంటి శరీరాలు కొన్ని. ఈ శరీరాలు మొదటి రకం శరీరాలు, రెండవ రకం శరీరాలు చాలా తేడాగా ఉంటాయి. వేరు సందర్భాలలో వేరు ప్రయోజనాల కోసం వీటిని పరమాత్మ గ్రహిస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. వీటిని అందుకనే మనం జన్మ అనటం లేదు, లేదా వీటిని కర్మార్జితమైనటువంటి శరీరాలు అని మనం అనటం లేదు. వాటిల్లో సాధారణమైనటువంటి నియమాలకు లేదా నియమాలు వర్తించనటువంటి శరీరాలలో అనేక శరీరాలు ఉండగా, నృసింహావతారంలో ఉండేటువంటి నరసింహ శరీరం ఉండగా, అలాగే మత్స్య శరీరము, వరాహ శరీరము, కూర్మ శరీరము ఇవన్నీ ఉండగా, గణపతి శ్రీమన్మహాగణపతి యొక్క శరీరాన్ని కూడా మనం సాధారణమైన నియమాలు వర్తించని శరీరం అనేటువంటి కోటా కింద తెచ్చుకోవచ్చు. ఆ శరీరాలను ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణమైనటువంటి నియమాలు వర్తించని శరీరం అని కానీ లేదా సాధారణమైనటువంటి శరీర నియమాలు పట్టని శరీరం అని ఎలా తెలుస్తోంది మనకి అని ఆలోచించుకుంటే, ఆ చరిత్ర, ఆ అవతార ఘట్టం లేదా ఆ సందర్భం మొత్తాన్ని గనక ఒకసారి పరిశీలించుకోగలిగితే ఆ పరిశీలన ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగానే తేటతెల్లమవుతుంది. ఎలా గణపతి యొక్క శరీరం లేదా గణపతి అనే మనం ఈరోజు ధ్యానించుకునే లేదా పూజించుకునేటువంటి శరీరం ఏర్పడింది అని ఒకసారి చాలా వేగంగా మనం ఆలోచించుకోగలిగితే, పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన పరమేశ్వరుణ్ణి చాలా భక్తిగా తపస్సు చేసి మెప్పించి నా హృదయంలో ఉండు అని చెప్పలేక, తన తామస గుణాన్ని దాటలేక నా కడుపులోనే ఉండిపో, ఎవరికి వేరెవరికి నువ్వు కనిపించరాదు అని వరం కోరుకున్నాడు. బోళాశంకరుడు లేకపోతే భక్త అభీష్టదాయకుడైనటువంటి పరమేశ్వరుడు దాన్ని ఒప్పుకుని ఆ గజాసురుడు కడుపులోనే ఉండిపోయాడు, ఎవరికి కనిపించటం లేదు. అలాంటి సందర్భంలో పార్వతీ అమ్మవారు శ్రీమన్మహావిష్ణువుని ప్రార్థించింది, నా భర్త పరమేశ్వరుడు ఎక్కడున్నాడో చూసి పెట్టవలసింది అని. ఆయన శ్రీమన్మహావిష్ణువు నందిని, బ్రహ్మని, కొంతమంది దేవతలను తీసుకువెళ్ళి గంగిరెద్దు ఆటలను ఆడించి, ఆ గజాసురుడి ముందు గంగిరెద్దు ఆటలను ఆడించి నందీశ్వరుడితో గజాసురుడిని మెప్పించి గజాసురుడు నీవు కావాల్సిన వరం కోరుకో అని కోరుకోగా, నాకు నీ కడుపులో ఉండేటువంటి శివుణ్ణి ఇచ్చేయి అని కోరుకున్నాడు. గజాసురుడు చేసేదేమీ లేక, నేను రమ్మన్న శివుణ్ణి మళ్ళీ నేనే పొమ్మనలేను, నేను పిలిచాను వచ్చాడు, నేను వెళ్ళమనలేను ఆయన్ని, కాబట్టి మీరే తీసుకోండి అని చెప్పేశాడు. చెప్పేగా నందీశ్వరుడు తన వాడిగా ఉండేటువంటి కొమ్ములతో ఆయన కడుపు చీల్చి శివుణ్ణి బయటికి తెచ్చాడు. ఈ లోపల శివుడు బయటకు వచ్చాడు, కైలాసానికి వస్తున్నాడు అనే వార్త పార్వతీ అమ్మవారిని
చేరగా పార్వతీ అమ్మవారు శివుడు వస్తున్నాడు అనేటువంటి ఆనందంతో తలంటి పోసుకుందాము, నలుగు పెట్టుకుందాము అని ప్రయత్నం ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో నలుగు పెట్టుకుంది. తన ఒంటి మీద ఉండేటువంటి నలుగునంతా తీసి ఒక బొమ్మని చేసింది. బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. ప్రాణం పోసి అందంగా ఉన్నవాడు పిల్లవాడు అని అతని చేతిలో ఒక లడ్డు పెట్టింది. మరో చేతికి ఒక శక్తి అనేటువంటి ఆయుధం ఇచ్చింది. ఆయుధం ఇచ్చి బయట కాపలా కాస్తూ ఉంటాను ఆయన, ఎవరొచ్చినా సరే వదిలిపెట్టద్దు లోపలికి, నేను స్నానం చేసి రావాలి, ఎవరొచ్చినా వదిలిపెట్టద్దు అంది ముద్దుగాను. ఈ పిల్లవాడు బయట కాపలా కాస్తున్నాడు. ఈ లోపల మంది మార్బలంతో పరమేశ్వరుడు వేంచేశాడు. పరమేశ్వరుడు ఈ పిల్లవాడిని చూసి లోపలికి వెళ్ళబోయాడు. పిల్లవాడేమో అడ్డుకున్నాడు. అడ్డుకుని లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, మా అమ్మ ఒప్పుకోదు అన్నాడు. నువ్వెవరివి నాకు అడ్డం చెప్పటానికి అని ఈయన తలకాయని తీసేశాడు. త్రిశూలంతో పరమేశ్వరుడు తలకాయని తీసేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులు కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకోగా మధ్యలో ఈయన ప్రస్తావన వచ్చింది, ఈ పిల్లవాడి ప్రస్తావన వచ్చింది. పిల్లవాడు చాలా అహంకారిగా ఉన్నాడు, అందుకని తలకాయ తీసేశాను అని పరమేశ్వరుడు అన్నాడు. పార్వతీ అమ్మవారు బాధపడింది. బాధపడి, నేను కావాలని చేసుకున్న బొమ్మ, దాన్ని నువ్వు ఎలా తీసేస్తావు, అది నీకు సరి అయినది కాదు, ఎలాగైనా సరే నన్ను అనుగ్రహించవలసిందే, నా పిల్లవాడిని నాకు తిరిగి ఇవ్వవలసిందే అంది. అంటే పరమేశ్వరుడు ఏమన్నాడు, ఉత్తర దిక్కుగా వెళ్ళి అక్కడ మొదట కనిపించిన ప్రాణి తాలూకు శరీరపు తలకాయని తీసుకొచ్చేయండి అని ప్రమథగణాలతో అన్నాడు. ప్రమథగణాలు ఉత్తర దిక్కుకు వెళ్ళినాయి. వెళితే ఇంతకు ముందు పడిపోయినటువంటి గజాసురుడు అక్కడ పడుకున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుని అక్కడ పడుకుని ఉన్నాడు. అతని తలకాయ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ తలకాయకి అంటించేశారు, ఈ శరీరానికి అంటించేశారు. అంటించేయగా గజాననంతో, గజవదనంతో, ఏనుగు ముఖంతో బాలకుడు తయారయ్యాడు. ఇది ఈ బాలకుడి యొక్క అవతార ఘట్టం. ఇందులో చాలా సులభంగానే మనకు అర్థమైపోతోంది. నలుగు పిండితో బొమ్మ చేయటం ఎంత కష్టం, అందులోనూ నూనె రాసుకున్న తర్వాత ఒంటికి అద్దుకున్నటువంటి నలుగు పిండితో బొమ్మ చేయటం అనేది ఎంత కష్టం. పోనీ బొమ్మ అయితే చేశారు అని అనుకుందాము. ఆ బొమ్మకి కాళ్ళు చేతులు ఎన్ని ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, ప్రాణం పోసేందుకు వీలుగా ఎంత బాగా తయారవ్వాలి, తయారైనప్పుడు ప్రాణం పోసినంత మాత్రాన ఒక బొమ్మ శరీరాన్ని ధరించి ఎలా నుంచుని ఉంది. ఆ తర్వాత కూడా పరమేశ్వరుడు తలకాయ తీసేసిన తర్వాత తీసిన తలకాయనే ఎందుకు అంటించలేదు, ఉత్తర దిక్కున పడుకున్నటువంటి గజవదనాన్నే తీసుకొచ్చి ఎందుకు అంటించాలనుకున్నారు. ఇవన్నీ గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, జాగ్రత్తగా ఆలోచించుకుంటే, ఇది ఏది సాధారణమైనటువంటి శరీరోత్పత్తి నియమానికి అనుకూలమైన విషయం కాదు. సాధారణంగా శరీరాలు కలిగేటువంటి విధానంలో ఈ శరీరం కలగలేదు. ఈ శరీరం కేవలం కొంతమంది సాధకులను అనుగ్రహించటానికి, కొన్ని పనులను చక్కబెట్టడానికి, ఈ సృష్టిలో ఉండేటువంటి కొన్ని కర్తవ్యాలను నిర్వహించుకోవటానికి పరమాత్మ లీలామాత్రంగా తీసుకున్నటువంటి శరీరం. లీలామాత్రంగా తీసుకున్నాడు కాబట్టే ఇందులో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ శరీరానికి తల్లి తండ్రి లేరు. ఈ శరీరం ఏ రకమైనటువంటి సాధారణ నియమానికి అనుకూలంగా లేదు. ఒక తలకాయని తీసుకొచ్చి అతికించినంత మాత్రాన మళ్ళీ ప్రాణం ఎలా వచ్చేసింది, ఎంతసేపు అయింది, దానికి ఎంతసేపు పట్టింది, ఇలాంటి నియమాలేవి ఈ శరీరానికి సరిగ్గా అంటటం లేదు. అంటకపోగా పరమాత్మ యొక్క విశ్వాత్మత్వాన్ని, విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా ఈ శరీరం మన ముందు నిలుస్తోంది. సాధారణమైనటువంటి శరీరానికి ఉండేటువంటి జాతి నియమం దీనికి లేదు. మనుష్య జాతి అంటే మనుష్య శరీరానికి ఉండవలసినటువంటి లక్షణాలే ఉండాలి అనే నియమం ఈ శరీరానికి లేదు. సగం మనుష్యుల యొక్క ఆకారంలో ఉంది, మిగతా తలకాయ భాగంలో మాత్రం ఏనుగు యొక్క ఆకారంలో ఉంది. ఉన్నా సరే ఇది ఒక పరమాత్మ యొక్క విశ్వరూపానికి, పరమాత్మ యొక్క సర్వాత్మభావానికి ఉదాహరణగా భక్తులకు, ఆ ఉపాసకులకు ఉపాస్య రూపంగా నిలిచి ఉంది, సాధకులను అనుగ్రహిస్తూ ఉంది. ఈ రూపం ద్వారా పరమాత్మ ఎంతోమందికి ఏకాగ్రతను లేదా ఉపాసనా ఫలితాన్ని ఇవ్వటాన్ని సంకల్పించాడు అని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా ఆ రూపం ద్వారా పరమాత్మ ఎన్నో విషయాలను బోధించాలని కూడా ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రుల మీద ప్రదర్శించవలసినటువంటి భక్తి శ్రద్ధలు, తల్లిదండ్రుల మీద పెంచుకోవలసినటువంటి భక్తి శ్రద్ధలు, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు, వీటన్నిటినీ పరమాత్మ ఈ రూపం ద్వారా చెప్పదలిచాడు. అందువలనే ఆ గణపతి అనేటువంటి ఆకారానికి, అలాగే కుమారస్వామి గారికి ఇద్దరికి కొంచెం పోటీ రాగా, విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి సందేహం రాగా,
భూమండలం మొత్తం చుట్టి తొందరగా ఎవరు వస్తారో వారికి ఈ పదవి ఇస్తాము అని చెప్పగా, కుమారస్వామి గారేమో నెమలి వాహనం మీద భూమండలం మీదకి ప్రయాణం చేయటం, గణపతి గారు మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి పెట్టుకోకుండా శ్రద్ధగా భక్తిగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయటం ద్వారా భూమండల ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాలను పొందటం, ఆ పొందినందుకు అలాంటి బుద్ధి కుశలతను ప్రదర్శించినందుకు ఫలితంగా విఘ్నాధిపత్యాన్ని పొందటం అనేటువంటిది కూడా మనం ఆ చరిత్రలో గమనించుకోవచ్చు. ఇలాంటి ఎంతటి ఉత్తమమైనటువంటి జన్మ అయినా, ఎంత ఉత్తమమైన స్థానంలో ఉన్నవారైనా సరే తల్లిదండ్రులను గౌరవించవలసిందే అనేటువంటి నియమాన్ని ప్రదర్శించటానికి కూడా ఈ రూపాన్ని, ఈ శరీరాన్ని పరమాత్మ వాడుకున్నాడు. ఇలాంటి అనేక ప్రయోజనాలు, ఇంకా చాలా చాలా ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలన్నిటినీ సాధించడం కోసం, ఎంతోమంది రాక్షసులను సంహరించుకోవటం కోసం, ఎంతోమంది మనసులలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తులను సంహరించటం కోసం పరమాత్మ ఈ రూపాన్ని ధరించి, ఈ రకమైనటువంటి శరీరాన్ని ధరించి మన ముందు ఉంటున్నాడు. మనం కూడా ఆ పరమాత్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నాము, కొలిచి మనం కూడా ఫలితాలను పొందుతూ ఉన్నాము. ఇవి మొదటి రకం శరీరాలకు ఉదాహరణగా ఉండేటువంటి శరీరం. మొదటి రకం శరీరాలు అంటే సాధారణమైనటువంటి శరీర నియమాలు అంటని శరీరాలు. ఆ శరీరాల్లో ఇదొక శరీరం, ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి. ఈ శరీరాలకు ఏదో అలా చూచాయగా ఉత్పత్తిని ప్రదర్శిస్తారే కానీ ఈ శరీరం పూర్తయినట్టు, అవతారం సమాప్తమైనట్టు ఎక్కడా మనకు ప్రదర్శించకపోగా సృష్టి ఆది నుండి చివరి వరకు కూడా ఈ రూపం ఇలాగే ఉంటుంది అని ఆయా పురాణాలలో ప్రదర్శిస్తూ ఉంటారు. దీనికి జనన మరణాలు అని కూడా ప్రత్యేకించి ఏమీ ఉండవు. ఇలాంటి శరీరాలు ఇవి. ఇక రెండవ శరీరాలు, పరమాత్మకు ఉండేటువంటి రెండవ రకంలో ఉండే శరీరాలు, ఇవి సాధారణ నియమాలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ నియమాలకు దగ్గరగా ఉండటం అంటే ఒక తల్లి తండ్రికి పుట్టి ఉండటం, పెరుగుతూ ఉండటం, క్రమక్రమంగా పెరగటం, ఆ క్రమంగా పెరగటం కూడా మానవుల యొక్క నియమాలను అనుసరిస్తూ ఉండటం, మానవుల యొక్క నియమాలను పూర్తిగా అనుసరించకపోయినా సరే కొన్ని నియమాలనైనా సరే అనుసరిస్తూ ఉండటం అనేటువంటిది ఈ శరీరంలో మనం గమనించుకోవచ్చు. దానికి రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, పరశురామావతారం కానీ, లేదా ఇతర అవతారాలను కొన్నిటిని మనం తీసుకోవచ్చు. అందులోనూ కృష్ణావతారమే తీసుకుంటే, ఆ కృష్ణావతారంలో పరమాత్మ వసుదేవుడు దేవకి అనే తల్లిదండ్రులకు జన్మించినట్లు, గోకులంలో పెరిగినట్లు, అక్కడ కొంచెం పెద్దయినట్టు, సాందీపని మహర్షి గారి దగ్గర విద్యాభ్యాసం చేసినట్లు, కుచేలుడితో స్నేహం చేస్తున్నట్లు, ఇలా సాధారణ మానవుల యొక్క నియమాలకు దగ్గరగా ఉంటూ ఉంటాడు. కానీ అదే సమయంలో సాధారణమైనటువంటి మానవులకు ఉండే ప్రధానమైన తత్వాన్ని మాత్రం కలిగి ఉండడు. ఆ విషయాన్ని మనం రాసక్రీడ సందర్భంలో ఒకసారి అనుకున్నాం. ఆయనకు మనసు లేదు, మనసులో సంస్కారం లేదు, సంస్కారాలకు తగినట్లుగా వచ్చేటువంటి కోరికలు ఆయనకు లేవు. లేకపోయినా సరే కేవలం సాధకానుగ్రహార్థం కొన్ని పనులను చేస్తూ ఉంటాడు. సాధకులను పై ఎత్తుకు తీసుకువెళ్ళటానికే నిరంతరం తన అవతార సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. ఇటువంటి శరీరాలను కూడా పరమాత్మ తీసుకోవటం కద్దు. ఈ శరీరాలకు ఉత్పత్తి ఉంటాయి, వినాశము ఉంటుంది, ఉత్పత్తి వినాశాలు ఉంటాయి. ఈ అవతార పరిసమాప్తి దినం అని కూడా ఒకటి రోజు ఉంటుంది. అవతార పరిసమాప్తి దినం ఉన్నప్పటికీ అవతార పరిసమాప్తి అయిన వెంటనే పరమాత్మ వేరొక శరీరానికి వెళ్ళాలి అనేటువంటి నియమం ఈ శరీరానికి లేదు. కాబట్టి ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళే అవసరం కానీ అలాంటి అలవాటు కానీ పరమాత్మకు లేదు. ఇవి పరమాత్మ యొక్క రెండవ శరీరం తాలూకు ఉదాహరణలు, లేదా రెండవ శరీరంలో పరమాత్మ ఉండేటువంటి తీరు. ఈ శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మ సాధారణమైనటువంటి మానవులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తించటము, సాధారణమైన మానవులు ఉన్నట్లుగానే ఉండటము, ఉండి తాను సరి అయిన రీతిలో ధర్మ మార్గంలో సంచరించి మానవులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉండటం అనేది పరమాత్మ ప్రధానంగా చేసుకునేటువంటి కర్తవ్యం. తానే ఇంతకుముందు చెప్పినట్లుగా జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అనేటువంటి నియమాన్ని ఈ శరీరాలలో పరమాత్మ పాటిస్తూ ఉంటాడు. న బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అనే నియమాన్ని పరమాత్మ ప్రదర్శిస్తూ ఉంటాడు. కర్మలను చేసుకుని ఆ కర్మలకు సత్ఫలితాలను అందుకోవాలి అని ఆలోచించేటువంటి సాధకులను మనం దెబ్బతీయరాదు. వారికి అనవసరమైనటువంటి సందేహాలను బుద్ధిభేదాలను కలిగించరాదు.
వారు వెళుతున్నటువంటి దారిలోనే వెళ్ళి, వారు వెళుతున్నటువంటి దారిలోనే సరి అయినటువంటి ధర్మ మార్గం ఏది అని చూపించి ఆ ధర్మ మార్గంలో సంచరించి వారిని పై స్థాయికి తీసుకువెళ్ళటం అనేది జ్ఞానవంతుల యొక్క కర్తవ్యం. అందులోనూ సర్వజ్ఞుడైనటువంటి నేను తప్పకుండా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటాను అని పరమాత్మ ఈ శరీరంలో ఉండగా వేరువేరు సందర్భాలలో ప్రకటిస్తూ ఉంటాడు. దానికి కూడా మనం సరి అయిన ఉదాహరణ చూసుకోగలిగినట్లయితే, నారద మహర్షి గారు ఒకరోజు కృష్ణావతారంలో ఉండగా కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు. వచ్చి సాయంకాలం వరకు మాట్లాడారు, ఏదో మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకున్నారు. అయ్యా, చంద్రోదయ వేళ సమీపిస్తున్నది, నేను వెళ్ళిపోవాలి, నా ఇంటికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. నేను స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అన్నారు నారద మహర్షి గారు. అదేంటండి, చంద్రోదయ వేళకి ఇక్కడ ఎందుకు ఉండకూడదు, ఎందుకు వెళ్ళిపోవాలి అని అడిగాడు కృష్ణుడు. అడిగితే, ఈరోజు భాద్రపద శుద్ధ చవితి కదా, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి కదా, ఈ చవితి రోజునే కదా శ్రీమన్మహాగణాధిపతిని విఘ్నాధిపత్యంలో అభిషేకం చేశారు. ఈ రోజునే కదా చంద్రుణ్ణి దర్శిస్తే నీలాపనిందలు వస్తాయి అనేటువంటి శాపం పార్వతీ అమ్మవారు చంద్రుడికి ఇచ్చింది. విఘ్నాధిపత్యం వచ్చింది కదా అని ప్రజలందరూ ఆ గణపతిని చాలా శ్రద్ధగా రోజంతా కొలిచారు. కొలిచి ఆయనకి నైవేద్యాలు పెట్టారు. ఆయనేమో అవన్నీ కడుపు నిండా తిన్నాడు. ఇంత లావు బాణ పొట్ట వేసుకుని సాయంకాలం అయ్యేసరికి కైలాసం చేరాడు. చేరితే అక్కడ తల్లిదండ్రులు కనిపించారు. తనకుండేటువంటి, తాను ప్రదర్శించదలుచుకున్నటువంటి మాతృ భక్తిని, పితృభక్తిని చూపించటానికి ఆయన ఒకసారి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుందామని ప్రయత్నించాడు. ప్రయత్నించటంలో ఈ పొట్ట అడ్డం పడింది. కాళ్ళు పైకి లేస్తున్నాయి. తల కిందకి వాల్చాలి అనుకుంటే కాళ్ళు పైకి లేస్తున్నాయి, కాళ్ళు కిందకి వాలాలి అంటే తల పైకి లేస్తోంది. సీసాల్లే తయారైపోతోంది శరీరం. ఈ స్థితిని చూసి చంద్రుడు నవ్వాడు కదా. నవ్వినప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నా పిల్లవాడిని చూసి నవ్వావు, అతనికి జరగరాని అపకారం జరిగింది కాబట్టి నిన్ను ఎవరైనా చూస్తే నీలాపనిందలకు గురి కావాలి అని శాపం పెట్టింది కదా. చంద్రుడు అమ్మవారిని వేడుకున్నాడు కదా, అయ్యా ఇది సరి అయిన రీతి కాదు, నన్ను చూడకుండా ఎలా కుదురుతుంది, నేనేదో పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు కదా. వేడుకుంటే సరే పోతే పోని, చవితి రోజు నిన్ను చూడకూడదు అని ఆవిడ శాపానికి ప్రతీకారం ఇచ్చింది. ఆ చవితి రోజు చూడకూడదు అనే అంశాన్ని కూడా వేరువేరు సందర్భాలలో వేరువేరు మహానుభావులు తగ్గిస్తూ వచ్చి చివరికి భాద్రపద శుక్ల చవితి రోజు మాత్రం చూడనేకూడదు, ఒకవేళ చూస్తే గనక నీలాపనిందలు, లేనిపోని అపవాదులు వస్తాయి అని శాపం ఉన్నది కదా. ఆ శాపానికి నేనెందుకు గురి అవుతాను, అసలే త్రిలోక సంచారిని నేను, అందరూ నా మీద దృష్టి పెట్టారు, నా మీద అపప్రచారాలు చేస్తూ ఉంటారు, నేను అలాంటి వాటికి లోను కాను, నేను వెళ్ళిపోతున్నాను అని నారద మహర్షి గారు చెప్పారు. పాపం కృష్ణుడు తెలియనట్లుగా విన్నాడు. ఆహా, ఇదా విషయము, అలాగే చేద్దామండి అని రాజ్యంలో చాటింపు వేయించాడు. ఎవరు చంద్రోదయ వేళకు బయట ఉండకూడదు, అందరూ కళ్ళు మూసుకుని ఉండాలి, లేదా ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండాలి, చంద్రుడిని చూడకూడదు అని చాటింపు వేయించాడు. వేయించి తాను కూడా కట్టుదిట్టం చేసుకున్నాడు. అంతఃపురంలోనే ఉండాలి అని నియమం పెట్టుకున్నాడు. అయితే ఇంట్లో సామాన్యమైన పనులు చెప్తారా? ఇంట్లో ఎంత పెద్ద మహానుభావుడు కృష్ణ పరమాత్మ, ఎవరున్నా సరే ఊరికే కూర్చోమంటారా? పనులు చెప్పకుండా ఉంటారా? పిల్లలకు పాలు తెమ్మని ఎవరో ఆజ్ఞాపించారు. ఆ పాలు తెద్దామని ఈయన ఆవుల దగ్గరకు వెళ్ళాడు. జాగ్రత్తగా తలకాయ వంచుకునే ఉన్నాడు. చంద్రుణ్ణి చూసే ఉద్దేశంలో లేడు. పాలు పితుకుతున్నాడు. పితికిన పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపించింది. అరే, చేయరాని పని చేశాను కదా, నేనే చేసేసాను కదా, ఏం నీలాపనిందలకు గురి కావాల్సి వస్తుందో అని ఈయనే భయపడుతున్నట్టుగా నటించాడు. అలాగే ఆయన లోపలికి వచ్చేసాడు. పని జరిగింది. ఈ లోపల సత్రాజిత్తు అని ఒక మహానుభావుడు ఆ రాజ్యంలో ఉండేవాడు. ఆయన సూర్యోపాసకుడు. సూర్యోపాసన ద్వారా స్యమంతకమణి అని, లేదా శ్యమంతకమణి అనే ఒక మణిని సంపాదించాడు. చింతగింజంత ఉండేటువంటి మణి అది. సుమారుగా రోజుకి 280 కిలోల బంగారాన్ని అది ఇస్తుంది. కాకపోతే ఆ బంగారాన్ని ధర్మానికే ఖర్చు పెట్టాలి. అనుభవానికి కానీ లేదా చెడు అలవాట్లకు కానీ ఖర్చు పెడితే, లేదా అధార్మికులు ఎవరైనా సరే ఆ మణిని ముట్టుకున్నా, ఆ మణి ద్వారా వచ్చేటువంటి బంగారాన్ని అనుభవించాలని చూసినా నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా వారిని సంహరించేస్తుంది అటువంటి మణి. ఆ మణిని సత్రాజిత్తు గారు తెచ్చుకొని పెట్టుకున్నాడు సూర్యుడి యొక్క అనుగ్రహంతో.
రోజు బంగారం తెచ్చుకుంటున్నాడు, బంగారంతో దాన ధర్మాలను చేసుకుంటున్నాడు, మంచివాడే. ఆ మణిని ఎప్పుడు అడిగాడో, ఎందుకు అడిగాడో శ్రీకృష్ణుడు, ఇలాంటి మణులు రాజుల దగ్గర ఉండటం మంచిది కదయ్యా, రాజుల దగ్గర ఉంటే గనక వారికి సంపద పెరుగుతుంది, నువ్వేం చేసుకుంటావు అని ఏదో హేళనకో లేకపోతే ఒక పరిహాసానికో సాధారణమైనటువంటి మాటతోనో అడిగేశాడు. అడిగేయగా సత్రాజిత్తు నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తన మానాన తను ఉన్నాడు. ఈ లోపల సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఈ మణిని ధరించి ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆ ప్రసేనుడు అంత ధార్మికుడేమీ కాడు. కాబట్టి ఆ వేటకు వెళ్ళిన రోజు ఈ ప్రసేనుణ్ణి సింహం సంహరించేసేసింది. సంహరించి అదేదో గుళిక చిన్న చింతపిక్కలాగా ఉండేటువంటి ఈ గింజని ఏమైనా తినే వస్తువా అని చూద్దాము అని మెల్లగా నోటితో కరుచుకొని కొంత దూరం వెళ్ళింది. ఈ లోపల త్రేతాయుగం నుండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాంబవంతుడు ఆ సింహాన్ని చూశాడు. చూసి ఆ సింహాన్ని కొట్టేసి దాన్ని, ఆ మణిని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంట్లో కొత్తగా పుట్టినటువంటి పాపకు దాన్ని ఊయలకు ఆడటానికి, మణి అందంగా ఉంది కదా అని అక్కడ పెట్టాడు. పెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల ఊళ్ళో కలకలం రేగి ప్రసేనుడనే వాడిని కృష్ణ పరమాత్మే సంహరించాడు, మణి కోసం ఇంత పని చేశాడు అని అనవసరమైనటువంటి అపవాదు బయలుదేరింది. ఆ అపవాదు క్రమంగా శ్రీకృష్ణుణ్ణి కూడా చేరింది. చేరితే ఆహా, చంద్రుణ్ణి చూసినటువంటి ఫలితాన్ని నేను పొందేశాను కదా, ప్రతిబింబాన్ని చూసినట్లే అయిపోయింది కదా అని కృష్ణ పరమాత్మ బాధపడ్డాడు. బాధపడి ఈ అపవాదును పోగొట్టుకోవటానికి అరణ్యానికి వెళ్ళాడు. మెల్లగా ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ సింహం కాలి గుర్తులు, ఎలుగు వంటి కాలి గుర్తులు, వీటన్నిటినీ క్రమంగా పట్టుకుంటూ పైకి వెళ్ళాడు. చివరికి జాంబవంతుడి గుహలోకి వెళ్ళాడు. అక్కడ జాంబవంతుడితో యుద్ధం చేశాడు. జాంబవంతుడితో యుద్ధం చేసి త్రేతాయుగంలో రామావతారంలో జాంబవంతుడు కోరుకున్నటువంటి కోరికను తీర్చి జాంబవంతుణ్ణి ఓడించి ఆయన్ని అనుగ్రహించి వారింట్లో ఉండేటువంటి జాంబవతిని వివాహమాడి రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి ఈ మణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. అయ్యా, నేను కాదు తీసుకువెళ్ళింది, జరిగిన సంగతి ఇది, కాబట్టి మీరు నా మీద అనవసరమైన అపప్రచారం చేయవద్దు అని చెప్పేశాడు. చెబితే సత్రాజిత్తు కాస్త భయపడ్డాడు. అనవసరంగా పెద్ద మనిషి మీద అపవాదు వేశాను, నేను చేసిన తప్పుకి నేను పరిహారం చెల్లించుకోవాలి అని తన చెల్లెలు సత్యభామను కృష్ణ పరమాత్మకు ఇచ్చి పెళ్లి చేశాడు. మణిని మాత్రం అప్పటికి ఇవ్వలేదు, మణిని మాత్రం తనే ఉంచుకున్నాడు. సత్యభామను మాత్రం ఇచ్చాడు. ఇచ్చి సత్యభామనిచ్చి పెళ్లి చేసి, అయ్యా నా తప్పును మన్నించండి, మనం బంధువులము, ఇక మీద తప్పులేమీ లేవు అని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఈ లోపల ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకు ఇలా జరిగింది అని విచారించుకోగా ఇది చంద్రుణ్ణి చూసినటువంటి ఫలితము. చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని భాద్రపద శుద్ధ చవితి రోజు చూస్తే ఇదే ఫలితం వస్తుంది. ఇది పరమాత్మకు కూడా తప్పలేదు, ఇంత పెద్ద మనిషికి కూడా తప్పలేదు. కాబట్టి ఇది చాలా కష్టసాధ్యము. ఆయన మహానుభావుడు కాబట్టి ఈ నీలాపనింద వచ్చినా సరే ఎలాగోలాగా వెళ్ళి, అంత దూరం వెళ్ళి జరిగిన సంఘటన ఏమిటి అని చూసి జాంబవంతుడితో యుద్ధం చేసి తీసుకొచ్చాడు. మిగతా సామాన్యులకు నీలాపనిందలు వచ్చినప్పుడు ఇంత పని చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి దీనికి ఏమైనా పరిష్కారం చూపించవలసిందే అని అందరూ కలిసి శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. ఆయన ఒక మాట అయితే చెప్పాడు, ఇది నిజమే, ఇంత కష్టసాధ్యమైనటువంటి పనులను అందరూ చేయలేరు, నీలాపనిందలను అందరూ పోగొట్టుకోలేరు. కాబట్టి ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి రోజున శ్రీమన్మహాగణాధిపతి పూజను చేసుకుని ఈ కథను విని అక్షతలను నెత్తి మీద చల్లుకుంటారో అటువంటి వారికి చంద్రుణ్ణి చూసినటువంటి దోషం ఉండదు. ఒకవేళ అది కూడా వేరువేరు సందర్భాల వలన ఏమైనా సరిగ్గా సాధ్యం కాకపోతే ఈ కథాశ్రవణం చేసినా సరే అలాంటి దుష్ట ఫలితాన్ని పొందరు. ఒకవేళ అది కూడా కష్టమైతే గనక సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారక మారోదీహి తవ హ్యేషస్యమంతక అనే శ్లోకాన్ని చదువుకున్నా సరే ఈ దుష్ఫలితానికి వారు లోను కారు అని వరాన్నిచ్చాడు. వరాన్ని ఇచ్చి ఎవరు ఈ చంద్రుణ్ణి చూసినటువంటి దుష్ఫలితానికి లోను కాకుండా తాను ఈ లోకంలో కట్టడి చేసుకున్నాడు. కట్టడి చేసుకోవటం ఎట్లా చేసుకున్నాడు అంటే మానవ శరీరాలకు అనుకూలమైనటువంటి విధానాలతోనే చేసుకున్నాడు. మానవ శరీరాల్లో ఉండేటువంటి జీవులు అనుసరించవలసినటువంటి విధానాలను అనుసరించవలసినటువంటి ధార్మికమైనటువంటి నియమాలను అనుసరిస్తూ
ఆ అపవాదును తాను నెత్తిమీద పెట్టుకుని ఆ అపవాదును తీర్చుకోవటానికి తానే ప్రయత్నం చేసి తిరిగి మణిని తీసుకువచ్చి ఇచ్చి, అయ్యా నేను కాదు అనే మాట చెప్పుకుని మానవులు వ్యవహరించినట్లుగానే వ్యవహరించుకున్నాడు. మానవులు వ్యవహరించినట్టుగా వ్యవహరించుకోవటం అనేది ధార్మిక మార్గంలోనూ చూపించుకున్నాడు. అదేవిధంగా వ్యవహార మార్గంలో కూడా అనవసరమైనటువంటి అపోహలు కలిగినప్పుడు దాన్ని సరి అయిన రీతిలో తొలగించుకోవలసినటువంటి ఆవశ్యకతను కూడా పరమాత్మ ఈ సంఘటన ద్వారా నొక్కి చెప్పాడు. నొక్కి చెబుతూ మానవుల యొక్క శరీరాలకు దగ్గరగా ఉండేటువంటి స్వభావాన్ని ప్రదర్శించాడు. ఇలా 2 రకాల శరీరాలను, మానవుల యొక్క స్వభావాలకు లేదా సాధారణమైనటువంటి శరీర నియమాలకు దగ్గరగా లేని శరీరాలను, లేదా దగ్గరగా ఉండేటువంటి శరీరాలను, 2 రకాల శరీరాలను తీసుకుంటున్నప్పటికీ ఈ శరీరాన్ని విడిచిపెట్టే సందర్భం వచ్చినప్పుడు మరొక శరీరానికి వెళ్ళవలసిన అవసరం కానీ వెళ్ళేటువంటి అలవాటు కానీ పరమాత్మకు లేదు. కొన్ని సందర్భాలలో ఒక శరీరాన్ని, ప్రారంభించినటువంటి శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరం కూడా పరమాత్మకు లేదు. సాధారణ ఏ శరీర నియమాలు కూడా ఈ పరమాత్మను అంటవు. కానీ జీవుడు మాత్రం ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళుతూ ఆ శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను, మనస్సును, ఇతర పంచప్రాణాలను వీటన్నిటినీ తీసుకువెళుతూ తాను ఈ సంసార చక్రంలో నిరంతరం తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. మనం ఈ పవిత్రమైనటువంటి దినంలో పరమాత్మ యొక్క 2 రూపాల గురించినటువంటి చర్చలను, పరమాత్మ యొక్క సాధారణ శరీర నియమాలకు లోని కాని శరీరం గురించినటువంటి చర్చను, సాధారణ నియమాలకు దగ్గరగా ఉండేటువంటి శరీరం గురించినటువంటి చర్చలను చేసుకున్నాం. సరి అయిన సందర్భంలో సరి అయినటువంటి ఉదాహరణ ద్వారా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నటువంటి ఈ రూపం మనకు తొందరగా అర్థం కావాలి అని, ఈ రూపం యొక్క వాస్తవమైనటువంటి తత్వం తొందరగా మనల్ని చేరుకోవాలి అని, మనం ఆ తత్వాన్ని తొందరగా అందుకోవాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ Oh